గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎబోలా భయపెడుతోంది. శంషాబాద్ లో దిగినటువంటి సూడాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆ లక్షణాలు కనిపిస్తే గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్ లో ఉంచారు. వాళ్ళతో కొంచెం క్లోజ్ కాంటాక్ట్ ఉన్నటువంటి మరో వ్యక్తిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ప్రజెంట్ ఐసోలేషన్ వార్డ్ లోనే ఉంచి మొత్తం 3కి చేరింది ఈ సంఖ్య. మధ్య ఆఫ్రికా దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నటువంటి ఈ వైరస్ మన దేశంలో ఇంకా నమోదు కాల పాజిటివ్ రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ ఎబోలా గురించి పూర్తిగా సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చి ఒకవేళ పాజిటివ్ వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ వైద్యులు పాపారావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఎబోలా వైరస్ నిజంగా కరోనా కంటే చాలా డేంజర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. మధ్య ఆఫ్రికా దేశాలు అయితే వందల సంఖ్యలో చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ పాజిటివ్ రాలేదు. ఎవరైతే అనుమానిత లక్షణాలు ఉన్నాయో ఆ శాంపిల్స్ పూణే వైరాలజీ సెంటర్ కి పంపించినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏంటి సార్ ఎబోలా గురించి ఏం చెప్తారు? ఎందుకు అంత ప్రమాదకరం? ఎబోలా హ్యూమన్ సొసైటీలోకి వచ్చి సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంది. 1976 లో వచ్చింది, కనిపెట్టారు మొదట కాంగోలోని. సో అక్కడి నుంచి ఇది ఫ్రీక్వెంట్ గా ఇది ఎపిడమిక్స్ కాజ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇది మనిషి శరీరంలోకి ఎలా ఎంటర్ అవుతుందంటే, అంతకుముందు ప్రైమరీ హోస్ట్ ఫ్రూట్ బ్యాట్స్ అని, అందులో ఇది మ్యూటేషన్ చెంది ఈ విరులెంట్ ఆర్గానిజం గా మారి ఇది హ్యూమన్ సొసైటీలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇది మోస్ట్ కామన్ ట్రాన్స్మిషన్ ఏంటంటే, ఒక ఇన్ఫెక్టెడ్ మనిషి నుంచి మిగతా వాళ్ళకి, అంటే మిగతా వైరస్ డిసీజెస్ అన్ని లైక్ కోవిడ్ కానీ మిగతా ఎట్లా స్ప్రెడ్ అవుతాయో అట్లా. అయితే డెంగ్యూ డిఫరెంట్. డెంగ్యూ ఒక పేషెంట్ నుంచి ఇంకొక వ్యక్తికి రాదు, అది వ్యక్తి నుంచి దోమకి, దోమ నుంచి వ్యక్తికి. బట్ ఇది ఇలా కాదు, ఒక పేషెంట్ ఒక సెలైవా కానీ బ్లడ్ కానీ అట్లాగే టచ్ చేసిన సర్ఫేసెస్ కానీ ఏదైనా సరే దానివల్ల ఇన్ఫెక్షన్ శరీరంలోకి వెళ్ళి సుమారుగా 8 నుంచి 10 రోజుల్లో ఇది వ్యాధిని కలుగజేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి రేరుగా 2 నుంచి 20 రోజుల వరకు, ఒక్కొక్కసారి 2 రోజులకే వచ్చేయచ్చు, ఒక్కొక్కసారి 20 రోజులు కూడా సిమ్టమ్స్ రాకపోవచ్చు శరీరంలో ఉండి. అది మన ఇమ్యూనిటీ స్టేటస్ ని బట్టి, వాటిని బట్టి ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు సిమ్టమ్స్ లేకపోయినా ఉంటే కనుక పాజిటివ్ వస్తుందా? సిమ్టమ్స్ లేకపోయినా ఉంటే మనం టెస్ట్ చేయగలిగితే పాజిటివ్ వస్తుందండి. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కలిగజేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చే వరకు ఇన్ఫెక్టివిటీ అంత ఎక్కువ ఉండదు. అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? ఏ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, అది ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది. కొంచెం హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, తలనొప్పి విపరీతంగా వస్తుంది, ఒళ్ళు నొప్పులు. ఇది ఇనీషియల్ గా అంటే ఏ వైరల్ ఫీవర్ లాగానే సాధారణంగానే మొదలవుతుంది. తర్వాత 2-3 రోజుల తర్వాత ఇది సివియర్ గా మారి వాంతులు, విరోచనాలు, దద్దుర్లు, దాన్నే హెమరేజెస్ అంటాం. ఆ తర్వాత ఏమో మోషన్స్, ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవటం, ఆయాసం రావటం. తర్వాత ఆర్గాన్స్ ఒక్కొక్కటి, ఎందుకంటే ఇది లివర్ లోను ముఖ్యంగా శరీరంలో ప్రవేశించిన వెంటనే బ్లడ్ సెల్స్ లో కొన్ని మ్యాక్రోఫేజ్ అని బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏదైనా బయట నుంచి వచ్చిన వైరస్ కానీ ఆర్గానిజమ్స్ కానీ తినేస్తాయి, వాటిని ఎఫెక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. ఆ తర్వాత లివర్లోకి వెళ్ళి లివర్లో ఉండి లివర్లో వ్యాధి కలిగిస్తాయి. తర్వాత ఇక శరీరం అంతా వ్యాపించి ప్రతి చోట ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి గురి చేసి తీవ్రమైన ప్రాణాంతకమైన డిసీజ్ గా మారే అవకాశాలు ఉంటాయి. దీని మరణాల రేటు ఎంతంటే, సుమారుగా 100 మందికి ఇన్ఫెక్ట్ అయితే 50 మంది మరణించే అవకాశాలు ఉన్నాయి. సో అంత తీవ్రమైంది. సో దీనికి యూజువల్ గా హెమరేజెస్ అనేది మోస్ట్ కామన్. ఎందుకంటే బ్లడ్ వెసల్లో ఉన్న పర్మియబిలిటీ అంటాం, ఆ థిక్నెస్ ని తిన్నుగా చేసి లోపల బ్లడ్ లో ఉండే బ్లడ్ సెల్స్, ప్లాస్మా అనే ద్రవం ఉంటుంది. ఆ ద్రవం రక్తనాళాల్లో నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తుంది అనమాట. దాన్నే హెమరేజిక్ ఫీవర్స్ అంటాం. హెమరేజిక్ ఫీవర్స్ డెంగ్యూలో కూడా ఇదే పాథోఫిజియాలజీ ఉంటుంది, ఇందులో కూడా. కానీ ఇది సివియర్ గా ఉంటుంది ఎబోలాలో.
అలాగా బ్లడ్ ప్రెషర్, బీపీ అంటే బ్లడ్ వాల్యూమ్ 1 లీటర్ 2 లీటర్లు అలాగా బ్లడ్ వెసల్స్ నుంచి బయటకు వచ్చేస్తే బీపీ డ్రాప్ అయిపోతుంది. బీపీ డ్రాప్ అయితే ఏ ఆర్గాన్స్ కి అయితే బ్లడ్ సప్లై అందాలో ఆ ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. ఈ విధంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో ప్రమాదం, షాక్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. షాక్ లోకి వెళ్ళిన తర్వాత సరైన ట్రీట్మెంట్, సరైన ఇది తీసుకోకపోతే ప్రమాణం, మరణాలు సార్ సంభవించే ఇంతకుముందు మీరు అవకాశం ఎక్కువ అన్నారు ఉంటుంది. లక్షణాలు కూడా ఒక్కో సందర్భంలో కనిపించకపోవచ్చని. ఇప్పుడు అనుమాని అనుమానించడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో కొద్దిగా లక్షణాలు ఉంటేనే అనుమానిస్తారు, వెంటనే టెస్టులు చేపిస్తారు, ఆ టెస్టులో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందో చూస్తారు. అసలు లక్షణాలే కనిపించకపోతే వాళ్ళు ఇంకా ఆ జన సమర్థంలో తిరుగుతూనే ఉంటారు, రెగ్యులర్ తమ వర్కులు చేసుకుంటూనే ఉంటారు. అప్పుడు అది పెరిగే అవకాశం ఉంటుంది కదా సార్. దీన్ని ఎట్లా మరి గుర్తించాలి? ఖచ్చితంగానండి. అంటే మనం కాంటాక్ట్ సర్వైలెన్స్ అంటాం. ఇప్పుడు మనకి ఎవరైతే పేషెంట్ సుడాని వచ్చారో 15 రోజుల క్రితం వాళ్ళు ఉగాండా వెళ్ళారు, వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అట్లాగే ఇంకొక చోటకి వెళ్ళి ఉండొచ్చు మనకు తెలియకుండా, లేదా పేషెంట్ ని కలిశారా లేదా కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏమి కన్ఫర్మ్ చేయలేము, చాలా మందికి వైరల్ ఫీవర్స్ కూడా రావచ్చు. కానీ ఈ వైరస్ ని మనం శరీరంలో నుంచి ఐసోలేట్ చేయొచ్చు. ఒక పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అని PCR టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా, రియల్ టైం టెస్ట్ అది, ఆ టెస్ట్ ద్వారా వైరస్ ని ఐసోలేట్ చేసి అది ఉందా లేదా నిర్ధారించవచ్చు, లేకపోతే రూల్ అవుట్ చేయొచ్చు. సో సిమ్టమ్స్ చాలా మందికి ఉండొచ్చు. సిమ్టమ్స్ ఉన్నందువల్ల మనం ఖచ్చితంగా చెప్పలేము అనమాట. అయితే సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆ కాంటాక్ట్ సోర్స్ ఉన్నప్పుడు, ఫలానా దేశానికి వెళ్ళారు, నిజంగా అక్కడ ఏదైనా పేషెంట్ తో కలిశారో లేదో ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ సస్పిషన్ లెవెల్. సో వాళ్ళని సుమారుగా ఈ రిపోర్ట్ వచ్చే వరకు కూడా క్వారంటైన్ లో పెట్టాలి. ఎందుకనంటే ఆ వైరస్ ఒకసారి శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని గుర్తించే అవకాశం ఉంది. సిమ్టమ్స్ లేకపోయినా కూడా, సిమ్టమ్స్ ఉన్నా కూడా. ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే ఇనీషియల్ గా టెస్ట్ లో దాన్ని ఈక్వివోకల్ అంటాం. అటు ఇటు కాకుండా టెస్ట్ వచ్చినట్లయితే మళ్ళీ ఒక 3 to 5 days ఆగి క్వారంటైన్ కంటిన్యూ చేసి మళ్ళీ టెస్ట్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఈ కంటైన్ చేయాలన్నమాట. అంటే ఇది సొసైటీలోకి వెళ్లకుండా, ఎక్కువ మందికి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆ పేషెంట్ అలా కంటైన్ చేస్తుండాలి. సార్ లేదా దీన్ని ఇది పూర్తిగా తగ్గించే పరిస్థితి ఉందా? దీనికి మందులు ఉన్నాయా సార్? శాశ్వత పరిష్కారం ఉందా? మందులు ఇంకా ఆ ఇది విధంగా ఖచ్చితంగా ఇది మందని లేదండి, ఇంకా ఎక్స్పెరిమెంటల్ లెవెల్స్ లోనే ఉన్నాయి. ఒబిడివిర్ అని ఒకటి వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మనం కోవిడ్ లో వాడినటువంటి రెమ్డెసివిర్ తో కూడా కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ప్రామిసింగ్ గానే అనిపిస్తుంది ఇనిషియల్ గా. సో మనకి ఇప్పుడు వచ్చిన ఒబిల్డివిర్ లేదు కాబట్టి రెమ్డెసివిర్ కూడా ప్రయత్నం చేయొచ్చు. సార్ ఖచ్చితంగా ఈ మందు వాడితే తగ్గిపోతుందని చెప్పి ఇంకెక్కడ ధృవీకరించలేదు అయితే. లేదండి, ఇంతవరకు ఖచ్చితంగా డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటాం, అలాంటివి ఉంటే. డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటూ ఏం లేదు. మెయిన్ గా మనం ఇవ్వాల్సింది సపోర్టివ్ మెజర్స్. ఒకటి, ఫీవర్ వస్తే ఫీవర్ తగ్గడానికి పారాస్టమాల్ లాంటి తలనొప్పికి పారాస్టమాల్ ఇలాంటివే వాడాలి. వేరే పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. దానివల్ల రక్త కణాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ద్రవాహారం ఎక్కువ తీసుకున్నందువల్ల బ్లడ్ ఏదైతే బ్లడ్ బీపీ డౌన్ అవుతుందో ఆ బీపీ డౌన్ అవ్వకుండా బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సార్ ఇంతకుముందు మీరు అన్నారు 1976లోనే ఎబోలాకి సంబంధించి మొదటి కేసు గుర్తించారు, అప్పటి నుంచే ఉందని. మరి ఇప్పుడు ఇన్ని దశాబ్దాలు అవుతున్నా సరే ఎందుకు పర్ఫెక్ట్ గా దీనికి ఇది శాశ్వతంగా ఒక మందుని కనుగొనలేని పరిస్థితి ఏర్పడింది అంటారు? అంటే దానికి ఉన్న శాస్త్రజ్ఞులు, అలాగే దానికి ఉన్న ఫోకస్ ని బట్టి, ఇంపాక్ట్ ని బట్టి ఉంటుందండి సొసైటీలో. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో అయితే ఇదే ఎబోలా వేరే కంట్రీలో వచ్చింటే వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సోషల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి అందులో. ఇది మెయిన్ గా ఆఫ్రికా దేశంలో ఎక్కువ ఉంది కాబట్టి, అది కూడా కొద్ది సంఖ్యలోనే వస్తుంది కాబట్టి అంత ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ జరగలేదు అనిపిస్తుంది. అయితే డెంగ్యూ ఫీవర్ కూడా ఎప్పటి నుంచో ఉంది, దాదాపు 250 years నుంచి మానవ సమాజంలో ఉంది. దానికి కూడా ఇది విధంగా ఇది యాంటీవైరల్ డ్రగ్ అనేది లేదు. సో ఒక్కొక్కసారి ఈ వైరల్ రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానివల్ల డ్రగ్స్ కనుక్కోవడం కష్టం అవుతా ఉంటుంది అనమాట. ఒకవేళ డ్రగ్ కనుక్కున్నా వెంటనే అది రూపాంతరం చెంది కొత్త వైరస్ గా
అది మెటమార్ఫోస్ మారిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ మందు దానికి పనిచేయకుండా ఉండే అవకాశం ఉంది అనమాట. ఓకే సార్, ఈ ఎబోలా వైరస్ అనేది అసలు మనిషికి దేని నుంచి వచ్చింది సార్? మనిషికి ఇది ఫ్రూట్ బ్యాట్ నుంచి వచ్చిందండి. బ్యాట్స్ అని అంటాం కదా. సో ఈ ఫ్రూట్ బ్యాట్ లో ఇది మామూలు వైరస్ వెళ్ళి ఎబోలాకు సంబంధించిన వైరసే. ఈ ఫ్రూట్ బ్యాట్ లో ఇది తీవ్రమైన వైరులెంట్ ఆర్గానిజం గా రూపాంతరం చెంది అక్కడి నుంచి మనిషికి వచ్చింది అనమాట. అక్కడి నుంచి మనిషి సొసైటీలో అది ఆ సైకిల్ రన్ అవుతూ ఉంది. మనిషి ద్వారా ఇంకో మనిషికి, పేషెంట్ ద్వారా ఇంకో పేషెంట్ కి. ఓకే, సో సార్ ఇంకా హైదరాబాద్ కి వస్తున్నటువంటి ఎవరైతే ఆఫ్రికా కంట్రీస్ నుంచి వస్తారో వాళ్ళని అందరినీ కూడా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ అయితే ఉంది. ఏ చిన్న అనుమానం వచ్చినా గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ మనకి రెగ్యులర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏం చెప్తారు? ముఖ్యంగా కాంటాక్ట్ సోర్స్ అండి. ఎవరైనా కాంగో నుంచి కానీ యుగాండా నుంచి కానీ అలా వస్తున్నప్పుడు క్వారంటైన్ లో ఉంచి ఖచ్చితంగా విధిగా టెస్ట్ చేసినట్లయితే ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళకి పూర్తిగా ఆపేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒక పేషెంట్ తో టచ్ చేసి లేకపోతే ఒక పేషెంట్ ని ట్రీట్ చేసి వచ్చిన డాక్టర్ కానీ లేదా నర్స్ కానీ లేకపోతే ఎనీ హెల్త్ వర్కర్ కానీ అయితే వాళ్ళని కూడా క్వారంటైన్ లో ఉంచాలి. అలాగే బయటకు వచ్చిన తర్వాత అది ఇన్ఫెక్షన్ కంటాజియస్ డిసీజ్ కాబట్టి యూనివర్సల్ ఇన్ఫెక్షన్ ప్రికాషన్స్ అంటాం. మాస్క్ పెట్టుకోవటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకుండా ఉంటాం. సో ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ శానిటైజర్ తో చేసుకోవటం. ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే హెల్త్ అథారిటీకి రిపోర్ట్ చేసినట్లయితే ఆ సిమ్టమ్స్, ముఖ్యంగా ఈ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ కానీ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు విధిగా ఐసోలేట్ చేసుకుని హెల్త్ అథారిటీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వెంటనే దాన్ని శాంపుల్స్ తీసి దాన్ని నిర్ధారించటమో రూల్ అవుట్ చేయటమో జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు. ఓకే సార్, కరోనా కంటే డేంజర్ సార్ ఈ వైరస్? కరోనా కంటే ఖచ్చితంగా డేంజర్ అండి. ఇప్పటి వరకు 50% మోర్టాలిటీ. కరోనాకి మహా అయితే 2%, లెస్ దాన్ 2%. 100 మందికి వస్తే 2% లోపే అక్కడ మరణాల సంఖ్య. ఇక్కడ 100 మందికి వస్తే 50 మంది చనిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 63 మంది చనిపోయారు. ముఖ్యంగా అందులో 42 మంది కాంగోలోనే, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, ఉగాండాలో ఒకరు, ఇట్లా ఉన్నాయన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు.